హలో గైస్, మనకి రెడ్మీ వచ్చేసి ఒక చీపెస్ట్ 5G మొబైల్ అనేది లాంచ్ చేసింది. అది కూడా మనకి ఈరోజే లాంచ్ చేసింది గైస్, మనకు కొత్త మోడల్. ఈ మోడల్ నేమ్ వచ్చేసి రెడ్మీ 12 5G. మనకు ఇది ఈరోజే లాంచ్ అయింది. జస్ట్ గైస్ మనకు 12,000 రూపాయలకే 5G మొబైల్ లాంచ్ చేసింది. 12,000 రూపాయల్లో మనకి ఏ మొబైల్ లేదు 5G. ఇదే మనకి ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి గైస్, మనకి ఎక్సలెంట్ ఉన్నాయి. మనకు 12,000 రూపాయలకి ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ రెడ్మీ 12 5Gకి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ మనకి షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మనకి ఇది మోడల్ నేమ్ వచ్చేసి రెడ్మీ 12 5G. మనకు ఇది వచ్చేసి మనకి ఈరోజు రెండు మొబైల్స్ లాంచ్ చేసినారు, ఒకటి 4G ఇంకోటి 5G. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ వచ్చేసి రెడ్మీ 12 5G. మనకు ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకు దీంట్లో 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. దాంతోపాటు 90 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. ఓవరాల్ మనకు డిస్ప్లే క్వాలిటీ సైజ్ అనేది చాలా బాగుంది కదా. మనకు ఈ బడ్జెట్లో మనకి ఏది లేదు ఇంత సైజ్ ఉన్న మొబైల్. ఇది అది కాక ఇది రెడ్మీలో ఇప్పటిదాకా లాంచ్ అయిన మొబైల్లో లార్జెస్ట్ డిస్ప్లే మొబైల్. మనకు ప్రీవియస్ రెడ్మీ మొబైల్స్తో పడితే ఇదే మనకు పెద్ద డిస్ప్లేతో వస్తున్న మొబైల్. 6.79 ఇంచెస్ ఉంటుంది, చాలా పెద్ద డిస్ప్లే మనకి. ఇది ఓవరాల్ డిస్ప్లే సైజ్ వచ్చేసి చాలా బాగుంది కదా. మనకు మీరు ఒకవేళ మూవీస్ చూస్తున్నా కానీ, యూట్యూబ్ కానీ, ఏదైనా సోషల్ మీడియా కానీ, మీకు మల్టీమీడియా వాచింగ్ చాలా బాగుంటుంది. డిస్ప్లే అనేది సైజ్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. మనకు ఓవరాల్ డిస్ప్లే వచ్చేసి మనకు ఎక్సలెంట్ కదా. మనకు నెక్స్ట్ దీంట్లో కెమెరా వచ్చేసి 50 MP కెమెరా ఉంటుంది. మనకు డబల్ కెమెరా సెటప్తో వస్తుంది. మనకి ఈ కెమెరా కూడా చాలా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది కదా. మనకు మెయిన్ కెమెరా ఇది. నెక్స్ట్గా దీంట్లో మనము మెయిన్ మాట్లాడుకునే ఫీచర్ వచ్చేసి ఇది మనకి ఇండియాలో ఫస్ట్ ప్రాసెసర్. మనకి ఏది ఈ ప్రాసెసర్తో వస్తున్న మొబైల్ ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 2. ఇది మనకి ఇదే రెడ్మీ 12 5Gనే మనకు ఫస్ట్ మొబైల్ ఈ ప్రాసెసర్తో వస్తున్న మొబైల్. ఇది ఈ ప్రాసెసర్ మనకు మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు కదా. మనకు ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 695తో కంపేర్ చేసుకోవచ్చు. ఒక ఓవరాల్గా వచ్చేసి మంచి ప్రాసెసర్ ఇది, 4 Gen 2 ప్రాసెసర్. అది కాక కొత్త ప్రాసెసర్ మనకి ఇది ఫస్ట్ మొబైల్. ఇది మనకి ఇదే వస్తుంది మనకు రెడ్మీ 12 5G. ఓవరాల్గా మనకు ప్రాసెసర్ వచ్చేసి చాలా బాగుంది కదా. మనకు ఈ 12,000 రూపాయల్లో మనకి అది కాక 5G, అది కాక మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకు. ఎందుకంటే 12,000 రూపాయల్లో మనకి ఏ మొబైల్లో లేదు ఇంత మంచి ప్రాసెసర్. ఓవరాల్ ప్రాసెసర్ వచ్చేసి చాలా బాగుంది కదా. మనకు దీంట్లో మీరు గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, పబ్జి స్మూత్ నార్మల్ సెట్టింగ్స్లో కూడా ఆడుకొచ్చింది. ఓవరాల్ వచ్చేసి బెస్ట్ ప్రాసెసర్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీ ప్లస్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది కదా. మనకు ఈ బడ్జెట్లో 18 watts అంటే కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు మిగతా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకు 5000 mAh బ్యాటరీ ప్లస్ 18 watts. ఓవరాల్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ బాగానే ఉన్నాయి కదా. దీంట్లో మనకు వచ్చేసి IP53 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంది. మనకు చిన్న చిలుకలు పడినా లేకుంటే డస్ట్ పడినా కూడా ఈ మొబైల్ అనేది సర్వైవ్ కాగలదు. దీంట్లో మనకు డిస్ప్లే మీద గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా యూజ్ చేసినారు కదా. మనకి ఈ బడ్జెట్లో మ్యాక్సిమం ఏ ప్రొటెక్షన్ అని ఎక్కువ యూజ్ చేయరు. మనకి దీంట్లో వచ్చేసి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అది మ్యాక్సిమం వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3 ఉంటుంది మనకు ప్రొటెక్షన్ ఫ్రంట్ డిస్ప్లే మీద. ఓవరాల్గా గైస్ మనకు ఫీచర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా. మనకు ఈ బడ్జెట్లో మనకి ఏ మొబైల్లో లేదు 5G. అదే కాక చీపెస్ట్ 5G మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇదే కాదు, మనకి వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఇది స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు. మనకి తక్కువ రేట్గా 5G మొబైల్ అనేది రెడ్మీ నుంచి వస్తుంది. ఇది కూడా బెస్ట్ మొబైల్ అవుతుంది కదా మనకి మార్కెట్లో. ఎందుకంటే తక్కువ రేట్గా మంచి ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు. మనకి దీంట్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్. దీంట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 2 వస్తుంది, ఒక మంచి ప్రాసెసర్ ఇది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే. ఇది 6.79 ఇంచెస్ లార్జ్ డిస్ప్లే. అది మనకు ఫుల్ హెచ్డీ ప్లస్తో వస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ దీంట్లో కెమెరా, బ్యాటరీ అన్నీ బాగున్నాయి కదా. మనకు ఓవరాల్గా ఈ బడ్జెట్లో ఒక ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు ఇది మొబైల్ రెడ్మీ 12. ఇప్పుడు దీని మన ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఇది స్టార్టింగ్ వచ్చేసి 4GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది. అది కూడా జస్ట్ 12,000 రూపాయలకే లాంచ్ చేస్తారు కదా. మనకు ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనం వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే ఏ మొబైల్లో లేదు కదా. మనకు 12,000 రూపాయలు 5G అంటే ఇదే ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో బెస్ట్ మొబైల్ కదా. మనకు మీరు ఒకవేళ 15,000 ఒక మంచి 5G మొబైల్ కోసం చూసినట్లయితే ఈ మొబైల్ మీకు బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉంది, కొత్త ప్రాసెసర్, అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి కదా దీంట్లో. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి 6GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది. మనకు ఇది వచ్చేసి 13,500 రూపాయలు. మనకు 4 128 వచ్చేసి 12,000, 6 128 వచ్చేసి 13,500. నెక్స్ట్ గైస్ మనకు ఫైనల్ వేరియంట్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకు 8GB ర్యామ్ 256 వస్తుంది. మనకు డైరెక్ట్గా మనకు 128 తీసేసి డైరెక్ట్గా 256 అనేది యూజ్ చేసినారు.
8 GB ర్యామ్ 256 వచ్చేసి మనకు 15,500 పెట్టినారు కదా మనకు. ఈ బడ్జెట్‌లో మనకి ఏ మొబైల్ లేదు 256 ఉన్న మొబైల్. ఒకవేళ మీరు ఫోటోస్, వీడియోస్ ఎక్కువగా స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే మనకి హై వేరియంట్ అనేది తీసుకోండి. లేదంటే నార్మల్‌గా సరిపోతుందంటే 128 సరిపోతుంది కదా మనకు. ఓవరాల్‌గా ఒక 15,000, 12,000లో ఒక బెస్ట్ మొబైల్ గైస్ మనకి ఇది. ఒకవేళ మీరు రెడ్మీ 12 5G తీసుకోవాలనుకుంటే దీంట్లో 6 GB ర్యామ్ 128 తీసుకోండి. లేదనుకుంటే 128 తీసుకోండి. మీకు 15,500కి వచ్చేసి 8 GB ర్యామ్ 256 వస్తుంది. మనకు అది స్కిప్ చేయండి గైస్, మనకు అంత అవసరం ఏం లేదు ఇంటర్నల్‌లో. ఒకవేళ మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలంటే చూడండి. మనకు 6 128 సరిపోతుంది, మస్తు అవుతుంది. ఇది వచ్చేసి 13,500 6 128. లేదు మనకు స్టార్టింగ్ 12,000 ఉన్నాయంటే మీరు 4 128 తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది మనకు వచ్చేసి అమెజాన్‌లో దొరుకుతుంది. మనకు దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు ఫస్ట్ సేల్ వచ్చేసి ఆగస్టు 4న మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది మనకు, ఆగస్టు 4వ తేదీ. ఒకవేళ మీరు మొబైల్ కొనాలనుకుంటే ఆగస్టు 4వ తేదీ అనేది మీరు అమెజాన్‌లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్లస్ మనకు దీని మీద వచ్చేసి బ్యాంక్ ఆఫర్ కూడా ఇచ్చినారు. ఎస్బీఐ ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు ₹1000 దాకా డిస్కౌంట్ వస్తుంది. మీరు వాడితే మనకు ₹1000 తగ్గుతుంది. అప్పుడు మీకు జస్ట్ ₹11,000 ఒక 5G మొబైల్ వస్తుంది. ఇది బెస్ట్ మొబైల్ గైస్, మనకు ఏ మొబైల్ లేదో ఒక కిల్లర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకు ₹11,000కి 5G మొబైల్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ మొబైల్ని. ఓవరాల్‌గా ఇది తీసుకొచ్చా లేదంటే తీసుకోవచ్చు కదా మనకు. దీంట్లో ఏం మైనస్ లేవు, అన్ని ప్లస్లే ఉన్నాయి దీంట్లో. బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి ఈ మొబైల్ మీరు ఒకవేళ 12,000లో చూస్తున్నట్లయితే బెస్ట్ మొబైల్ ఇది. మనకు రెడ్మీ 12 4Gతో కంపేర్ చేస్తే 5G అనేది మీకు తక్కువ రేటుకి మంచి ఫీచర్స్ వస్తున్నాయి మనకు. ఈ మొబైల్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.